మెగా పవర్ స్టార్ ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు, ఒక హోదా, ఒక పొజిషన్, అంతకు మించి ఒక రెస్పాన్సిబిలిటీ. కోట్లాది మంది అభిమానులు తన పైన పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు కథల్లోనూ, తన పర్ఫార్మెన్స్లోనూ, తన లుక్లోనూ మంచి కేర్ తీసుకుంటూ మన ముందుకు వస్తున్నారు రామ్ చరణ్. ఈసారి తనను తాను మలుచుకుని సరికొత్త క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్నారు ధృవ సినిమాలో. మరి ధృవ గురించి బోల్డ్ అనే విశేషాలని మనతో పంచుకోవడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దాం మన చిట్ చాట్. హాయ్ రామ్ చరణ్ గారు. ధృవ అసలు టైటిల్ విన్న దగ్గర నుంచి, ట్రైలర్ చూసిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ ఫీలింగ్ చాలా డెవలప్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగానే రామ్ చరణ్ సినిమా అంటే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా డబల్ చేసేసింది. ఈవెన్ బిఫోర్ ద ట్రైలర్ ఎవ్రీవన్ ఇన్ ద టాలీవుడ్, ఐ థింక్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ రైట్ నౌ ఇస్ యువర్ లుక్ ఇన్ ధృవ. సబ్జెక్ట్ డిమాండెడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. కథపరంగా మేము వెళ్ళాం. క్యారెక్టర్ డిమాండ్ చేసింది, అది నేను చేశాను తప్ప నేను ఈ సినిమాలో బాడీ చూపించాలి లేకపోతే ఆ సినిమా చూపించకూడదు అని ఏం పెట్టుకొని చేయలేదు. ఈ క్యారెక్టర్ మైండ్ సెట్ కానీ క్యారెక్టర్ ఫిజికల్గా ఎంత ఎత్తున వరకు వెళ్ళాడు టు అచీవ్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ అనేది ఫిజికల్గా మనం కొన్ని చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అవునవును. సో వీ టుక్ అప్ దిస్. ఈ సినిమాకి సురేందర్ గారు అడిగారు. ఓకే. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ నీడెడ్ ఫర్ ద క్యారెక్టర్. అంటే సిక్స్ ప్యాక్ చేయాలని మీరు కథ విన్న తర్వాత, సినిమా చూసిన తర్వాత అనుకున్నారా, లేదంటే సురేందర్ రెడ్డి గారు ఇన్సిస్ట్ చేశారను ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా? అడగకపోతే అసలు ఎందుకు షర్ట్ తీస్తాం, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. సో గట్టిగా డిమాండ్ ఉంటే తప్ప మాటకి షర్ట్ తీసే. Not only like six pack, definitely, you know, even if you are like this with covered up, you know, that intensity సినిమాలో చాలా బాగా కనిపిస్తుంది, in your eyes especially. The screenplay is so good and the subject is so good. సో మీరు మాట్లాడే ప్రతి డైలాగ్ కానీ యాక్ట్ చేసే ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది. సో కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇది అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ నేను అంతం చేయాలి. ఐఎమ్ కమింగ్. ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ అంతా ఏంటంటే తని ఓర్వన్ రీమేక్ అని వింటూనే వచ్చాము. బట్ ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం అసలు అందరూ పూర్తిగా మర్చిపోయారు ఇది ఒక రీమేక్ అని, కానీ ఆ తని ఓర్వన్ అనే టైటిల్ కూడా మర్చిపోయారు. సో అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? నేను ఐ మీన్ ఆఫ్ కోర్స్ మేము చేసేది రీమేకే, బట్ కథ చేసేటప్పుడు, షూటింగ్ చేసేటప్పుడు మాత్రం అలాంటి ఆలోచనలు కానీ అలాంటి థాట్స్ లేవు. ప్రతిరోజు వచ్చినప్పుడు అదొక కొత్త సీన్ లాగే, ఎప్పుడు చూడని ఒక సబ్జెక్ట్ లాగే మేము దాన్ని ట్రీట్ చేసి దాన్ని చేయడం జరిగింది. సో చేసే మాకు దాన్ని తీసిన సురేందర్ రెడ్డి గారికి అందరూ ఒక కొత్త సబ్జెక్ట్ చేస్తున్నట్టే మేము బిహేవ్ చేసాం. అంటే జనరల్గా ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్లో మీరు కొంచెం షేర్ చేసుకుంటారు ఆర్టిస్ట్గా. మీరు యూ ట్రై టు యూనో ఆయన ఎక్స్పెక్టేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ తని ఓర్వన్ సినిమా చూస్తారు డెఫినెట్గా ఒక జడ్జిమెంట్ కోసం.
చూసినప్పుడు ఎంతో కొంత ఒక అన్కాన్షియస్గా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సీన్ని వాళ్ళు ఎలా చేశారన్నది. మీరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా అదేమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా లేదా హెల్ప్ అయ్యిందా? ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, దాన్ని ఎంటర్టైన్ చేస్తాను నేను. ఒకవేళ అది గుర్తుకొచ్చి జయం రవి ఎంత బాగా చేశాడు, సో దాన్ని మించి చేయాలనే ఒక ఇంటెన్షన్తో మేము కొన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటాం. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాం. సో తని ఒరువన్ రీమేక్ అనుకున్నారు, ఓకే అంత బాగుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనగానే సురేందర్ రెడ్డి గారినే ఎందుకు అనుకున్నారు? నేను సూర్య గారు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం చేయాలి ఈ సినిమా ఇద్దరం కలిసి అని. ఓకే, ఆ టైంలో తమిళనాడులో అది రిలీజ్ అవ్వడం, అది నా దగ్గరికి రావడం, నేను సూర్య గారిని అడిగాను. ముందుగా పెద్ద ఉత్సాహంగా ఏమి ఆయన ఎస్ అనలేదు, బికాస్ ఆయన ఒరిజినల్గా ఆయన సబ్జెక్టు ఏదో ఉంటుందేమో లేకపోతే అనుకున్నారు. బట్ ఇద్దరం ఇది చూసి ఇద్దరం దీన్ని చేయాలని అనుకున్నాం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను. ధృవ టైటిల్ ఐ మీన్ డిజైనింగ్ ఎంత బాగుందో దాంట్లోని ఆ 8 కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. ఏంటి ఆ 8 ఏంటి, ఆ సినిమాలో దాని రోల్ ఏంటి అని, సో దాని గురించి ఏమన్నా? స్మాల్ సస్పెన్స్, పెద్ద సస్పెన్స్ కాదు, సో స్మాల్ సస్పెన్స్. ఐ థింక్ ఇట్స్ గుడ్, యూ షుడ్ వెయిట్. ఓకే, చూస్తేనే బెటర్ అన్నమాట. ఓకే, సురేందర్ రెడ్డి గారు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేశారని మీరు అనుకుంటున్నారు ఆఫ్టర్ వాచింగ్ ద ఫైనల్ అవుట్పుట్? మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ ఐ థింక్ షుడ్ బి సురేందర్ రెడ్డి గారు. ఆయన అనుకుంది ఒకటి, మొదలుపెట్టిన విధానం ఒకటి, ఆయన తీసింది ఇంకో రేంజ్లో తీశారు. ఆయన నిజంగా ఆయన ఉండడం పెద్ద అసెట్ అయింది. ఆయన స్లీక్ టేకింగ్ కానీ, ఆయన చూసే విధానం కానీ ఒక సీన్ని, అండ్ అన్నీ చూస్తే అన్నీ ఇంత కొత్తగా ఉన్నాయంటే అఫ్కోర్స్ పిఎస్ వినోద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ సూర్య గారు అందరూ ఒక గ్రేట్ టీమ్ లాగా పనిచేశారు. రామ్ చరణ్ అనగానే నాట్ ఓన్లీ లైక్ హీరో, ఇప్పుడైతే ఒక ప్రొడ్యూసర్ కూడా కనిపిస్తున్నారు మీలో. ఎందుకంటే అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక మూవీకి మీరు ప్రొడ్యూసర్ కాబట్టి, అండ్ అఫ్ కోర్స్ అ బిజినెస్ పర్సన్. సో ఇన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? దట్ టు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లైక్ ధృవ ఒకవైపు, 150th మూవీ ఒకవైపు. ఎలా? See, when you have a great team, మంచి టీం ఉన్నారు. నేను ధృవ షూటింగ్ జరిగేటప్పుడు ఈ సినిమా కూడా జరుగుతుంది. నేను ఎక్కువ రోజులు నేను ఖైదీ నెంబర్ 150కి వెళ్ళలేదు కానీ, బట్ వీవ్ డన్ అ గ్రేట్ జాబ్. ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్. అందరి సపోర్ట్ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు పుల్ దిస్ ఆఫ్. I think I'm more excited to see that film than my own film. Wow. And it's come out amazing. He's looking much better than what he was looking the last film he did 9 years ago. అవును, Much better than that he's looking. And his dances are just, ఇప్పుడే చూస్తున్నాను, డాన్స్ సెట్స్ నుంచి చూస్తున్నాను. ఓకే, He's danced amazing the whole film, all songs. మాకు వింటుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. He's so happy and we're all very, very happy. And thank Vinay Garu for all this.
సో యాక్చువల్లీ మీరు సినిమాల్లోకి రాగానే నాన్నగారు ఆపడం, బ్రేక్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 9 years చేస్తున్నారు. సో మీరు ఒక పక్క సెట్స్లో, ధృవ సెట్స్లో షూటింగ్, నాన్నగారు ఒక పక్క ఖైదీ నెంబర్ 150. సో ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నాకన్నా ఎక్కువ మమ్మీ ఎంజాయ్ చేస్తుంది. అవునా? ఓకే. ఇద్దరు పొద్దునే లేచి షూటింగ్కి వెళ్ళడం, అది అమ్మకి చాలా కొత్తగా ఉంది. సో ధృవలో మెయిన్గా స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకుంటుంది అన్నది మేము వింటూ వచ్చాము. సో మెయిన్గా తని ఓర్వన్ స్క్రీన్ ప్లేతోనే వెళ్ళిపోయారా, లేదంటే మనకి చేంజెస్ స్క్రీన్ ప్లేలో కూడా? స్క్రీన్ ప్లేలో వీ డోంట్ హ్యావ్ మచ్ స్కోప్ టు చేంజ్, బట్ కన్సీవ్ చేసిన విధానం మేము కొంచెం మార్చాం. అది ఎంత టైట్గా ఎంత బాగుంది అంటే సబ్జెక్ట్, మీరు అటు ఇటు కొంచెం కూడా వెళ్ళలేము మనం. సో ఇట్స్ ఆల్మోస్ట్ డిజైన్ బ్యూటిఫుల్లీ, బట్ తీసే విధానం, సూరి గారు అనుకున్న విధానం, తీసే విధానం కొంచెం మారుతుంది. అంటే సీన్స్ వైజ్ ఏమైనా చేంజెస్ చేయలేదు? సీన్స్ వైజ్ ఓకే. ఎలా ఎందుకు మేము ఆ కథ నచ్చిందో దానివల్లే అలాగే షూట్ చేసింది తప్ప ఏ మార్పులు చేయలేదు. సో జనరల్గానే ఒక సినిమాకి విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో దాని నెక్స్ట్ లెవెల్ స్ట్రెంగ్త్ని చూపించడానికి వీలుంటుంది, స్కోప్ ఉంటుంది అన్నది జనరల్గా కథ గురించి అలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇక్కడ మీరు ట్యాగ్ లైన్లోనే మై ఎనిమీస్ మై స్ట్రెంగ్త్ అన్నారంటే ఆ ఎనిమీ ఇంకెంత పవర్ఫుల్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో అఫ్ కోర్స్ అరవింద్ స్వామి గారు అక్కడ ఆయన చేశారు, ఇక్కడ ఆయనే చేశారు. సో ఫర్ హిమ్ లైక్ కేక్ వాక్లా అనిపించిందా ఆయనకి, లేదంటే దీనికి కూడా అంతే కష్టపడడం అలా జరిగిందా? ఎలా? హీ వాజ్ ఈక్వల్లీ ఇన్వాల్వ్డ్, చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. నేను అనుకున్నాను ఆయన ఆల్రెడీ హిట్ కొట్టి వస్తున్నాడు, ఆయనతో ఎలా చేయాలి అనుకున్నాను, కానీ బట్ వచ్చిన న్యూ కమర్ లాగే హీ బిహేవ్డ్. సో నైస్, సో కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. మీకు ఇదేం తప్పు అనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. లవ్ యూ స్వీట్ హార్ట్. యూనో అది దాని కష్టం ఎంత ఉంటుంది అనేది చాలామందికి తెలుసు, బట్ పడే వాళ్ళంత ఎక్స్పీరియన్స్ అయితే మాకు తెలియదు. బట్ ఎలా అంటే చాలా కష్టపడ్డానన్న ఫీలింగ్ వచ్చిందా, ఆర్ ఎల్స్ యూ ఎంజాయ్డ్ ఇట్? ఎలా? మిగతా సినిమాల కన్నా కొంచెం ఎక్కువ కష్టపడ్డాం దీనికి, ఎందుకంటే ఫిజికల్లీ ఇట్ వాజ్ వెరీ చాలా కష్టం చేయడం. అండ్ లిటరలీ నాకు జిమ్ అంటే పెద్ద ఇష్టం లేదు, నాకు అంత ఫేవరెట్ కూడా కాదు జిమ్కి వెళ్ళడం. ఓకే. సో ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ 1.5 hour షూటింగ్ లేట్ అయినా జిమ్ చేసి పడుకునేవాళ్ళం. సో దట్ వాజ్ రియలీ టైరింగ్. సో ధృవ సినిమాలో ఈ ధృవ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు క్యారెక్టర్ని ఎలా ఓన్ చేసుకున్నారు, ఎలా అడాప్ట్ చేసుకుని ప్లే చేయడం జరిగింది? ఐ థింక్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ సూరి గారు. We had lot of interaction, many months, about 4 months, January, February, March, April, we started shoot. April end. So 4 months నేను సూరి గారు బాగా ఇంటరాక్ట్ అయ్యాం, ఎలా చేయాలి, ఎంతవరకు మార్చాలి, అండ్ అన్ని విధాలుగా బాగా ఇంటరాక్ట్ అయ్యాం. మా ఇద్దరు ఇంటరాక్షన్ వల్లే ఈ క్యారెక్టర్ నేను అంత బాగా అర్థం చేసుకోగలిగాను. దీంట్లో యాక్చువల్గా పెద్ద యాక్షన్ కొట్టుకోవడం ఏమి ఉండదు, మేబీ ఒకే ఒక ఫైట్ 2 ఫైట్లు ఉంటాయి. మామూలుగా 4 fights ఉంటాయి సినిమాలో, దీంట్లో 2 fights ఉంటాయి. బట్ మీరు ఒక యాక్షన్ సినిమా ఫీల్ అయ్యి త్రూ అవుట్ ఉంటుంది మీకు. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవుతుంది దిశగా. నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. యాక్షన్ థ్రిల్లర్స్ అన్నప్పుడు సినిమా అంతా కూడా కొంచెం సీరియస్ నోట్ మీదే వెళ్తూ ఉంటుంది కదా, హీరో విలన్ వార్ ఎలా జరుగుతుంది అన్న దాని మీద ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం కామెడీకి బాగా అలవాటు పడ్డ ఆడియన్స్కి ఇది ఎలాంటి ట్రీట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెడీ ఈజ్ నాట్ అ హిట్ ఫార్ములా, కామెడీ పెట్టడం. చాలా హిట్ సినిమాలు మీరు తీసుకుంటే సింహ కానీ, సరైనోడు కానీ, లేకపోతే మగధీర కానీ, బాహుబలి కానీ, దాంట్లో కామెడీ ఏముండదు, బట్ వేరే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో విచ్ విల్ అట్రాక్ట్ యూ టు కమ్ టు ద థియేటర్. ఆ సినిమాకి వెళ్ళాలి అని. అండ్ ఆ సినిమా బయటకు వచ్చినప్పుడు కూడా కొన్ని ఎలిమెంట్స్ మనం ఆడుకుంటాం, దాంట్లో కామెడీ ఏం లేదు యాక్చువల్గా. సో ఐ థింక్ ఎమోషనల్గా మీరు అరెస్ట్ అయినప్పుడు ఒక సబ్జెక్ట్లో, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్.
కేవలం కామెడీ ఉంటేనే హిట్ అవుతుందండి. బట్ నెక్స్ట్ నేను చేసే సుకుమార్ సబ్జెక్ట్ అగైన్ లాట్ ఆఫ్ కామెడీ. ఓకే. అండ్ రకుల్ సెకండ్ టైం మళ్ళీ మీతో చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ మీ ఇద్దరి మధ్య ఉన్న సీన్స్ కూడా చాలా క్యూట్గా ఫన్నీగా అనిపిస్తాయి. వెరీ నైస్. ఉన్నది తక్కువ సమయం అయినా మా ఇద్దరికి చాలా మంచి సీన్స్ ఉంటాయి, వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ చిన్న బ్రీదర్ ఉంటుంది మన సినిమాలో. రకుల్ ఇస్ ద ఓన్లీ బ్రీదర్, ద ఓన్లీ బబ్లీ ఎలిమెంట్ ఇన్ దిస్ థింగ్, అండ్ షీస్ డన్ ఇట్ బ్యూటిఫుల్లీ. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించానా హృదయం హృదయముకే. అండ్ ధృవాలో సాంగ్స్ పరంగా కూడా చాలా మంచి సక్సెస్ అయ్యాయి. మెయిన్ టైటిల్ ట్రాక్ ముందు నుంచి చాలా మంచి సక్సెస్ అయింది. అండ్ చూసా చూసా ఇస్ లైక్ అందరు అమ్మాయిలకి ఫేవరెట్ అయిపోయింది సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్. యా. సో తమిళ్ మూవీ నుంచి తీసుకున్న ట్రాక్స్ అయినా లేదండి, ఇట్స్ ఆల్ ఒరిజినల్, ఆల్ న్యూ ట్రాక్స్, ఆల్ న్యూ అండ్ ఫ్రెష్ ట్రాక్స్. ఓకే. బట్ హిప్ హాప్ తమిళాన్ని మాత్రం రిపీట్ చేశారు. వై అంటే ఇప్పుడు న్యూ ఫ్రెష్ ట్యూన్స్ తీసుకోవాలని అనుకున్నప్పుడు మన ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో కాకుండా తనని talented and he's a young fellow and we really enjoyed his music and ఆయన్ని తీసుకుందని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలోనో లేదా ఎక్కడ ఈవెంట్లోనో మీరు ఒక మాట అన్నట్టు గుర్తు, కష్టపడకపోతే తప్పు అని. యాక్చువల్లీ ఇప్పుడే కాదు, ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ నుంచి కూడా మీరు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు కనిపించినా చాలా సటిల్డ్గా చాలా మెచ్యూరిటీ మీ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. సో దానికి రీజన్ చిరంజీవి గారు లాంటి ఐకాన్ మీకు చిన్నప్పటి నుంచే ఇంట్లో చూస్తూ ఉండడం నేనా, లేదా మీకే ఇన్బిల్ట్గా అలాంటి ఒక యాటిట్యూడ్ వచ్చిందా? అది ఆయన ఒక స్టాండర్డ్ సెట్ చేసి వెళ్ళిపోయారు మా అందరికీ, నేను తిరిగి వస్తున్నారు ఇప్పుడు. సో నిజంగా నేను కానీ కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడో చెప్తాడు, నేను ఏం చేస్తే అన్నయ్య కన్నా బాగా చేస్తాను. దీంట్లో నేను కరాటే ఆయన అన్నీ నేర్చుకున్నాను, ఆయన ఒళ్ళు హోనం చేసుకున్నాడు ఆయన. సో మాకు కూడా అదే ఉంటుంది, ఏం చేస్తే ఇప్పుడు ఆయన మించి మాకు గుర్తింపు వస్తుంది అనేది ఒక తాపత్రయం ఉండడం వల్ల we try to do something ఎక్కువ and we try to push ourselves in terms of discipline or dedication towards work. అది ఆయన నుంచి నేర్చుకుంది. సో ఆయన కొడుకుగా పుట్టబోయి ఉంటే నేను ఇంత డిసిప్లిన్గా ఉండేవాడిని కాదేమో, చాలా రిలాక్స్డ్గా ఉండేవాడిని. So do you discuss each and every project with your dad? Of course, everything. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. సో ఈ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి గారికి ఇంకా పిఎస్ వినోద్ గారు తోడయ్యారు అండ్ ఫైనల్ అవుట్పుట్ బ్రిలియంట్. అందరూ లుక్ గురించి మాట్లాడుతున్నారు అండ్ సినిమా క్వాలిటీ గురించి. ఇట్స్ ఆల్ పిఎస్ వినోద్ గారు. మనం అనే సినిమా తీసి హీస్ ఆల్రెడీ గాట్ అన్ అవార్డ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ జర్నీ విత్ హిమ్. ఆయన ప్రతి ఫ్రేమ్ చాలా జాగ్రత్తగా తీశారు అండ్ వాళ్ళ లుక్ బాగుంది అంటే ఇట్స్ పిఎస్ వినోద్ గారు. అంటే ఈ సినిమాకి ఓవరాల్గా ఒక థీమ్ ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ లైటింగ్ వైజ్ కానీ లైటింగ్ వైజ్ అన్నీ అనుకుని తీసినట్టు డిజైన్ చేసుకుని చేసాం. అండ్ గీతా ఆర్ట్స్ ఐ థింక్ ఆఫ్టర్ మగధీర గీతా ఆర్ట్స్లో చేస్తున్న మూవీ ఇది. అదొక బ్లాక్ బస్టర్ మూవీ. తర్వాత ఈ ప్రొడక్షన్లో మీరు కలిశారు అంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ టీమ్ అప్ అవ్వడం? మంచి కథ దొరకాలండి తిరిగి గీతా ఆర్ట్స్లో చేయడం అనేది. ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తిరిగి సెకండ్ ఫిల్మ్ ఇంత మంచి సబ్జెక్ట్ అవ్వడం అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ హ్యాపీ తిరిగి మేము ఈ సబ్జెక్ట్తో ముందుకు వస్తాం ఇద్దరం. అండ్ ఆల్సో ఎన్వి ప్రసాద్ గారు కూడా రచ్చ తర్వాత ఎన్వి ప్రసాద్ గారు రచ్చ తర్వాత ఇది మగధీర తర్వాత. సో ఇద్దరు ఒక హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నాకు. అవును. అండ్ వాళ్ళ బ్యానర్లో చేయడం అనేది ఐ ఫెల్ట్ వెరీ నైస్. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించానా హృదయం హృదయం
జనరల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు రియల్ క్యారెక్టర్స్ మీద కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి, కొన్ని మార్పులు కూడా రావచ్చు అని వింటూ ఉంటాం. సో అలా మీ మీద ఏమన్నా ఈ క్యారెక్టర్? నేను చాలా నేర్చుకున్నాను ఈ ధ్రువ నుంచి. ధ్రువ అంటే సినిమా కదా, ఆ క్యారెక్టర్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. కెన్ యూ నేమ్ ఇట్ లైక్ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ చేయడం. ఓకే. నాకు అసలు ఇష్టం లేని యాక్టివిటీ అది. ఫస్ట్ అది నేర్పించాడు నాకు ధ్రువ. ఓకే. అట్లీస్ట్ సుకుమార్ గారి మూవీ. సుకుమార్ అయితే అసలు బాడీ వద్దు, నాకేం వద్దు, చాలా సన్నగా కావాలి అన్నారు. సో ఓవరాల్గా ధ్రువ మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్క్రీన్ ప్లే, కథ, ఒక హీరోయిజంలో కొత్త కోణం, లేకపోతే ఒక విలన్లో కొత్త కోణం, న్యూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ స్టైలిష్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మెయిన్ ఇస్ ద కథ. We are very much looking forward to it. Thank you. సీరియస్లీ, ఎందుకంటే జనరల్గా ఏదైనా కమర్షియల్ మూవీ వస్తున్నప్పుడు మాకే కొంచెం తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఓకే అక్కడ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్లో డ్యాన్స్ బాగుంటుంది, ఇలా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ సినిమాలో మేము సినిమా ఓ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం తప్ప సినిమాలో ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. బికాజ్ ఆ స్క్రీన్ ప్లే అంత బాగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ ధ్రువ చాలా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ తెలుగు ఆడియన్స్కి ఒక మంచి ట్రీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ని నేను అంతం చేయాలి. ఐఎమ్ కమింగ్. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ్ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాడు. మీకు ఇదేం తప్పనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. లవ్ యూ స్వీట్ హార్ట్.